గోమూత్రంతో క్యాన్సర్ నయమవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం గోమూత్రం పరిశోధనల కోసం ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. గోమూత్రంతో కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు నయం అవుతాయనే అపోహ లేదా నమ్మకం భారతీయుల్లో ఉంది. అందుకనే మానవుల ఆరోగ్య పరిపుష్టికి తాగేందుకు, నేలను శుభ్రం చేయడానికి గోమూత్రంతో తయారు చేసిన ఔషధాలను పతంజలి బ్రాండ్ ప్రమోట్ చేస్తోంది. ఇండోర్లోనైతే ఏకంగా గోమూత్రంతో థెరపీ అంటూ ఓ ఆసుపత్రి వెలిసింది. ఎంత అన్నది ఖచ్చితంగా తెలియదు కానీ దేశంలో ఆవు మూత్రంతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందుకని కేంద్ర ప్రభుత్వం గోమూత్రం అమ్మకాలపై పన్నును కూడా విధించింది. క్యాన్సర్ నుంచి డెంగ్యూ జ్వరం వరకు రోగాలు నయం చేయడంలో గోమూత్రం ఏ మేరకు ప్రభావం చూపించగలదో కనుగొనేందుకు చేపట్టాల్సిన ప్రయోగాలు ఏమిటి, వాటికి ఎంత ఖర్చు అవుతుందో అన్న అంశాలను తాము ఏర్పాటు చేయబోయే కమిటీ ముందుగా ప్రతిపాదన సిద్ధం చేస్తోందని, వాటిని కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుందని కమిటీకి కోఆర్డినేటర్గా నియమితులైన ఢిల్లీ ఐఐటికి చెందిన డాక్టర్ కావ్య దశోరా తెలిపారు. గోవును తల్లిగా భావించి పూజించడం, గోవు నుంచి వచ్చే పాలు పెరుగును ఆహారంగా తీసుకోవడం, యజ్ఞ యాగాదులు, పూజలు, పునస్కారాల్లో ఆవు నెయ్యిని, గోమూత్రాన్ని ఉపయోగించడం హిందువుల సంస్కృతి సంప్రదాయం. గోమూత్రం వైరస్ను హరించి వేస్తుందన్న నమ్మకం ఉందని, అయితే కేవలం నమ్మకాలతో ముందుకు పోలేము కనుక గోమూత్రంతో ప్రయోజనాలు ఏమిటో, రోగాలు నయం చేయడంలో దాని ప్రభావం ఏమిటో తెలుసుకునే లక్ష్యంతోనే ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు డాక్టర్ కావ్య వివరించారు. ఈ నెలాఖరులోగా కమిటీ ఏర్పాటవుతుందని ఆమె తెలిపారు. వీరేంద్ర కుమార్ జైన్ అనే వ్యక్తి ఇండోర్లో గోమూత్ర థెరపీ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ థెరపీకి ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందని, ఇప్పుడు తమ వద్ద 19 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.